నమస్కారం అనూష వినేత్ గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో చాలామంది అంటే మెంటల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, లేదంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేసుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. మీరే చాలాసార్లు అన్నారు, ఏదైనా ప్లేస్ చేంజ్ అయితే దాన్ని బట్టి మన మూడ్ కానీ మైండ్ సెట్ కానీ ఖచ్చితంగా మారుతూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఈ రెండు గెయిన్ చేయాలి అని అంటే ఏ ప్లేసెస్లో మనం ఉంటే బాగుంటుంది, ఏ ప్లేసెస్లో మనం ఉండకూడదు అంటారు? ఓకే. అండ్ మనీకి సంబంధించి ఏమైనా రూల్స్ ఉంటాయా వీటిల్లో కూడా? అంటే మనీ రూల్స్ అంటే మనం చాలా చెప్పుకున్నాము. మన ప్రీవియస్ ఎపిసోడ్లో ఎవరైనా కానీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినా అర్థమవుతుంది. కానీ మీరు అన్నట్టుగా ఏ ప్లేసెస్లో ఉండకూడదు అన్నారు కదా, అది యూజువల్లీ కూడా మనము మానసికంగా కుంగిపోవడానికైనా కొన్ని సందర్భాలే కానీ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి అన్నట్టు. ఇట్ కుడ్ బి పాజిటివ్గా ఉన్నప్పుడు మనం పాజిటివ్గా ఎనర్జీ తోటి ఉంటాము. బట్ నెగిటివ్గా ఉన్నప్పుడు మనము ఆ నెగిటివ్ ఎనర్జీస్ రిఫ్లెక్షన్ మీద మన మీద పడి ఆ ప్రభావం వల్ల మనం ఇంకా కుంగిపోతాం అన్నట్టు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ యూజువల్గా మనం మనీ గురించి చెప్పుకుంటాం కాబట్టి ఫైనాన్షియల్లీ అప్లిఫ్ట్మెంట్ ఏదైతే ఉండదో అటువంటి ప్లేసెస్లో మనం ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చోటు ఉన్నాము, ఈవెన్ దో మన పొటెన్షియల్ ఉంది, మనం ఇంతకుముందు బాగా చేయగలిగాము, అన్నీ బాగా చేస్తున్నాము, బట్ అక్కడ ఇంకా మనకి ఏదో ఫైనాన్షియల్ గ్రోత్ లేదు అని అనిపిస్తే మటుకు తక్షణం ఆ ప్లేస్ని వదిలిపెట్టి వేరే ప్లేస్కి వెళ్ళాల్సిందే. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఒక ఊరైనా, ఒక ప్లేస్ అయినా, ఒక జాబ్ అయినా, ఏదైనా కానీ మనకు ఆర్థికంగా మనం నిలదొక్కుకోలేకపోతున్నాం అనిపిస్తే కనుక అటువంటి ప్లేస్ నుంచి మనం బయటికి రావాల్సిందే. చాలాసార్లు మనం చూస్తుంటాం, భాగ్యనగరం వచ్చి భాగ్యవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక ఊర్లో ఉండే వాళ్ళము, పల్లెటూరులో ఉండి మాకు చాలా అప్పులు ఉన్నాయి, బట్ మేము ఇక్కడికి వచ్చాము, మేము మా అప్పులన్నీ పోగొట్టుకొని వాళ్ళ అంటే ఆస్తిపరులు అయ్యాము అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. అటువంటి స్టోరీస్ మనం ఎన్నో చూసాం కూడా. ఎందుకు? బికాస్ మనకి ఏదైనా కానీ మన పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలన్నా, మనకి ఉన్న దాంట్లో మనం నిలదొక్కుని ముందుకు వెళ్ళాలన్నా ఆ పీపుల్, ఆ సపోర్టు, ఆ ఎన్వైర్న్మెంట్ కూడా సూట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరులో తీసుకెళ్ళిపోయి నేను కౌన్సిలింగ్ సెంటర్ పెట్టుకున్నానే అనుకోండి, అక్కడ అవేర్నెస్ ఉండదు. అంటే ఒక పూట ఫుడ్ దొరకడమే లేని పరిస్థితుల్లో వాళ్ళేమొస్తారు కౌన్సిలింగ్కి? అంటే వాళ్ళకి కావాల్సింది పని, ఆ పని కల్పించడం వాళ్ళకి కావాలన్నట్టు. ఇవన్నీ వాళ్ళకి అసలు అవసరమే లేదు. వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందా, వాళ్ళ పిల్లలు చదువుకున్నారా, వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యాయా, దానికోసం ఉంటే సరిపోతుంది అన్నట్టు. సో అప్పుడు మనం ఆలోచించుకోవాలన్నట్టు ఎక్కడ మనకి వర్కౌట్ అవుతుంది, ఆ ప్లేస్కి మనం షిఫ్ట్ అవ్వాలి. అవును. ఏదైనా కానీ మనం నిత్యం మన రోల్స్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ రోల్స్ చేస్తుంటాం. ప్రొఫెషనల్ రోల్స్ మెయిన్గా చేయాల్సిన టైంలో ఏంటంటే ఎక్కడ మనీ ఫ్లో ఉంటుందా అని చూసుకొని, ఎవరైతే మనకి మనీ ఫ్లో వస్తుంది అని ఫైనాన్షియల్లీ మనం ఈ ప్లేస్లో ఉంటే ఆర్థికంగా నిలదొక్కుంటామన్న ప్లేస్కి మనం వచ్చేయాలి. సో అది ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు అవమానాలు జరిగే చోట, మీకు వాల్యూ లేని చోట మీరు అసలు ఉండకండి. ఎందుకంటే అవమానాలు అనేవి జనరల్గా ఎలా ఉంటాయంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక బాబు ఒక అందమైన పెయింటింగ్ వేశాడు. ఆ అందమైన పెయింటింగ్ చూసి చాలా ఆనందపడ్డాడు అన్నట్టు. ఎవరైతే తనకు నేర్పుతాడో పెయింటింగ్ ఆర్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి, నేను చాలా బాగా వేసాను కదా సార్ అంటే చాలా బాగా అప్రిషియేట్ చేస్తాడు. సో అక్కడ తన పెయింటింగ్ని తీసుకొని అక్కడ ఒక చిన్న ఒక బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు దగ్గర అతికిస్తాడు అన్నట్టు. నేను చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్ వేసాను, దీన్ని ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎవరైనా కానీ సర్చ్ చేయండి అని అంటాడు. సో నెక్స్ట్ 2 days తర్వాత వెళ్ళి చూస్తే ఆ బాబు అక్కడ ఆ పెయింటింగ్ మొత్తము ఇంటూ మార్క్స్ తోటి ఉంటుంది అన్నట్టు. అక్కడ ఇక్కడ 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 ఇక్కడ. సో ఆ బాబు మానసికంగా కుంగిపోతాడు. వాళ్ళ టీచర్ దగ్గరకు వస్తాడు, పెయింటింగ్ ఎవరైతే నేర్పుతారో ఆయన దగ్గరకు వచ్చేసి, అసలు నేను పెయింటింగ్ వేయడానికే పనికిరానా, అసలు నా పెయింటింగ్ ఏంటి ఇంత దారుణంగా ఉందా, నేను బాగానే వేశానని అనుకున్నాను, బట్ ఇన్ని లోపాలు ఉన్నాయి అది ఇంట్లో అని అంటాడు. అప్పుడు వాళ్ళ టీచర్ అంటాడు, ఇదే పెయింటింగ్ నువ్వు మళ్ళీ వేసి సేమ్ ప్లేస్లో పెట్టు బాబు, ఈసారి ఏం చేయ తెలుసా, ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని కనిపెట్టి మీరు సరిచేయండి అని రాయి అని అంటాడు. సో ఆ బాబు అలానే ఆ పెయింటింగ్ తీసుకెళ్ళి అలా వాల్కి స్టిక్ చేస్తాడు. మళ్ళీ 2 days తర్వాత వెళ్ళి చూస్తే ఆ పెయింటింగ్ నీట్గా అంటే క్లియర్గా ఎలా వేసిందో అలానే ఉంటుంది అన్నట్టు. సో మనం జనరల్గా ఇప్పుడు అర్థమైంది కదా, ఆ బాబుకి ఒక మెసేజ్ లాగా అర్థమవుతుంది అన్నట్టు. అంటే ఏదైనా తప్పు వేలెత్తి చూపించడము, నిన్ను అవమానించడం చాలా తేలికైన పని, బట్ నీ తప్పుని సరిదిద్ది నేను ఒక ట్రాక్లో పెట్టడము ఉంది చూసారా, అది రైట్ వే. అది ఎవరు చేయలేరు, కానీ నీ మీద రాళ్ళేసే వాళ్ళు నీ చుట్టుపక్కల ఉంటారన్నట్టు. సో నిన్ను అవమానించే వాళ్ళు, నిన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు, నీకు విలువ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్ నుంచి తక్షణం వెళ్ళిపోండి, అక్కడ మీరు ఉండాల్సిన పని లేదు.
ఇలా మన లైఫ్లో చూసుకుంటూ ఉంటే చాలా ప్లేసెస్ మనకి చాలా రకాలుగా మనకు బంధువులు, మిత్రులు, అంటే మన ఫ్రెండ్స్, సోషల్ లైఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అందరూ కూడా ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకు? బికాజ్ వాళ్ళ ఏదైతే వాళ్ళ సోషల్ లైఫ్లో కన్నా మంచి మిత్రులే లేక, మంచి అంటే చుట్టుపక్కల నా అనుకునే బంధువులే లేక, అటువంటి వాళ్ళు లేనప్పుడు ఎక్కువ మానసికంగా కుంగిపోయి డిప్రెస్డ్ ఫీల్ అయిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మనసులోని భావనలు నలుగురికి పంచుకునే వ్యక్తులు కూడా లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాము. సో బంధుమిత్రులు లేని చోట కూడా మనము ఉండకూడదు. అది కూడా మనకు ఒక నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అన్నట్టు. ఏంటంటే మనం ఎలోన్గా ఫీల్ అవుతాము, డిప్రెస్గా ఫీల్ అవుతాము. ఎక్కువగా కూడా మన ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్నవైనా కానీ సరదాగా నవ్వుకోవడానికి, మన ఏవైతే ఉన్నాయో మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కూడా మనకంటూ నా అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలి. అటువంటి ప్లేస్ లేనప్పుడు ఆ ప్లేస్ నుంచి వచ్చేయడమే మంచి పని. ఓకే. ఇలా మనం చూసుకుంటూ ఉంటే చాలా ప్లేసెస్ అంటే మన చుట్టుపక్కల మనం అంటే సిచ్యువేషనల్ వైజ్ మన బిహేవియర్ చాలా ఇంపాక్ట్ గురవుతుంది అన్నట్టు. ఒక సిచ్యువేషన్కి ఒక మానసికంగా నలిగిపోయి అంటే ఒత్తిడికి గురైపోతూ ఉంటాం. ఇప్పుడు ఫైనాన్షియల్లీ లాస్ అయితే చాలా మానసికంగా కుంగిపోతారు. అదే కానీ ఆప్తమిత్రులు లేకపోయినా కానీ అని చెప్పుకునే వాళ్ళు లేరని బాధపడుతూ ఉంటారు. అవమానాలు, విలువ అనేది నీకు సరిగ్గా ఇవ్వలేని ప్లేసెస్లో నువ్వు ఉంటున్నావు అంటే నీ వాల్యూ తెలియని పరిస్థితులు నీ చుట్టుపక్కల ఉన్నాయంటే ఏమనిపిస్తుంది? నీ మీద నీకు నమ్మకం కోల్పోతాము. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం కోల్పోతామో అప్పుడు మనకి ఏదైతే ఉంటుందో మనం పెట్టుకున్న అచీవబుల్ గోల్స్ అనే కాదు, ఏదైనా కానీ మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఇవన్నీ ఆటంకాల్లాగా మనల్ని పట్టేసి ఆపేస్తూ ఉంటాయి. అంటే ఎవరో మనల్ని కింద పడేనక్కర్లేదు, బట్ ఆ పరిస్థితుల్లో మనం అలా మానసికంగా కుంగిపోతాం, స్ట్రక్ అయిపోతూ ఉంటాం కదా. సో ఇటువంటి అంశాలపైన మనం అవగాహన కల్పించుకొని అంటే ఇటువంటి ప్లేసెస్లో నేను ఉండకూడదు, ఇటువంటి ఇట్లాంటి అవమానం జరిగిన టైంలో నేను ఆ ప్లేస్లో ఉండకూడదు, ఐ హ్యావ్ టు క్రియేట్ మై ఓన్ వాల్యూ అని ఆ ప్లేస్ నుంచి వచ్చి ప్రూవ్ యువర్ సెల్ఫ్. సైలెంట్గా ఉండండి. జస్ట్ మీ యొక్క సిక్స్త్ సెన్స్, మీ ఇచ్చే వాయిస్ని అబ్జర్వ్ చేయండి. ఇట్ కుడ్ బి ఏదైనా కానీ, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీకు కొన్ని మానసిక సంకేతాలు వస్తూ ఉంటాయి అన్నట్టు. అటువంటి ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఇన్నర్ వాయిస్కి మీరు అటెన్షన్ పే చేస్తే మీకు రైట్ డెసిషన్ అనేది దొరుకుతుంది. ఒక్కొక్కసారి డెసిషన్ మేకింగ్లో కన్ఫ్యూజన్ ఉండడం వల్ల కూడా మనం సరైన నిర్ణయం తీసుకోము, సరైన అంటే ప్లేస్లో ఉండలేము. అలా మనం ఏది తీసుకోవాలో, వెళ్ళాలంటే భయము, ఏదైనా రిస్క్ చేయాలంటే ఆలోచిస్తాము. ఇటువంటి వాటి అన్నిటి మధ్యన నలిగిపోతూ ఉంటాము. సో మానసికంగా దృఢంగా ఉండాలంటే మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన పరిస్థితులకు అనుకూలంగా ఉండేటట్టు మనం ప్రతికూలాలను కూడా మనకు అనుకూలాలుగా మార్చుకొని ముందుకు వెళ్ళాలి. చాలా బాగా చెప్పారండి. నాకు నచ్చిన పాయింట్ అందులో చిన్నపిల్లవాడిని కరెక్ట్ చేసిన విధానం. నిజంగా ఏదైనా మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు, అంతే తప్ప వెంటనే అవమానించారు. మనకి వాల్యూ లేని చోట అసలు ఉండకూడదు. దానివల్ల మానసికంగా మనం చాలా దెబ్బతింటాము. మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ నాకు బాగా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అనుష వినేత గారు. అయితే క్లాసెస్ గురించి చాలామంది అడుగుతున్నారు, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, లేదంటే ఐడియా క్రియేషన్ గురించి, ఒక బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి. అండ్ ఇవాళ మీ వీడియోస్ చూసిన తర్వాత కొత్తగా చాలామంది బిజినెస్ ఐడియా క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ కంపెనీ సేల్స్ విషయంలో కానివ్వండి, ప్రోడక్ట్ విషయంలో కానివ్వండి, మార్కెట్ విషయంలో కానివ్వండి, మీ దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలైతే మీతో పాటు ట్రావెల్ అవుతున్నారు చాలామంది. అండ్ కొత్త వాళ్ళు స్పీకర్స్ కూడా ఎదుగుతున్నారు. అండ్ యాంకరింగ్లో కూడా మీరు ఇచ్చేటువంటి ఇంటర్న్షిప్ అవి చాలామందికి ఉపయోగపడుతుంది. సో అటువంటి వాళ్ళు ఇంకా మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఎస్ నాగరాజ్ గారు, మనకి రెగ్యులర్గా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. కొన్ని ఆన్లైన్ క్లాసెసే కానీ ఆఫ్లైన్ క్లాసెసే కానీ చాలా అంటే మంచి పాజిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. మనము 1-to-1 సెషన్స్ ఇస్తున్నాము, ఆన్లైన్ కౌన్సిలింగ్. ఎవరైతే కూడా మార్కెటింగ్ కానీ ఇంకా బిజినెస్ గోల్స్ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని అచీవ్ చేయాలనుకుంటున్న వాళ్ళు మనము రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ కూడా ఒక క్లాస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్లో. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మన ఈ మాస్టర్ అడ్వైస్ యాప్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అందులో మీకు ఎటువంటి అంటే అన్ని లిస్ట్ అవుట్ ఉంటుంది, మీకు ఏది కావాలి అనుకునే దాని మీద. యూత్ కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ తోటి ఉన్నారు, కెరియర్ వైజ్ కానీ ఏమైనా కానీ. మేము కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకుంటున్నాం, మేము కొన్ని యాంకరింగ్ వైపు రావాలనుకుంటున్నాం, ఇలాంటివన్నీ కూడా యాప్లోకి వెళ్ళిపోయి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అనుష వినేత్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక
లైఫ్లో ఏదైనా స్కిల్స్ మీకుంటే ఆ స్కిల్స్ త్రూ మీరు ఇంప్రూవ్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకుంటే, సక్సెస్ అవ్వాలి అనుకుంటే, అది బిజినెస్ వైజ్ కానివ్వండి, లేదు అనుకుంటే కమ్యూనికేషన్ ఫీల్డ్ వైపు కానివ్వండి, లేదా యాంకరింగ్ ఫీల్డ్ వైపు కానివ్వండి, లేదంటే మీకు నచ్చినటువంటి ఫీల్డ్ ఏదైనా సరే. సో అందులో సలహాలు సూచనలతోటి ఇంకా ఇంప్రూవ్ అయ్యి డెవలప్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకున్నా, అండ్ మీ బిజినెస్ అది ప్రోడక్ట్ వైజ్ కానీ, సేల్స్ వైజ్ కానీ, మార్కెటింగ్ వైజ్ కానీ, బ్రాండ్ వైజ్ కానీ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే, అనూష వినేత్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి, అండ్ ప్యాకేజెస్ కూడా క్లాసెస్ ప్యాకేజెస్ ఉంటాయి, అండ్ వాటికి సంబంధించిన హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీస్ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.